సోషల్ పోస్ట్ ఆన్ ఎక్స్ అనేటువంటి పేరిట ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. చూడండి, ఆ వీడియోలో ఎంత అహంకారం, ఎంత బరితెగింపు కనిపిస్తుంది అనేది. సో దీన్ని ఎవరు చేశారు, ఏం చేశారని పక్కన పెడితే ఆ వీడియో మాత్రం బరితెగింపు, బలుపు, అహంకారాన్ని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. డెమోక్రటిక్లో డెఫినెట్గా డెమోక్రసీలో ఆందోళన వ్యక్తం చేయొచ్చు, నిరసనలు వ్యక్తం చేయొచ్చు, తమ సంఘీభావాన్ని వ్యక్తం చేయొచ్చు, మద్దతు వ్యక్తం చేయొచ్చు, సంతోషం వ్యక్తం చేయొచ్చు, అన్ని రకాలుగా తమకున్నటువంటి వర్షాన్ని వినిపించవచ్చు. కానీ వారిపై బురద జల్లుతారంటే ఇది కరెక్టేనా? ఇది అహంకారం అనిపించుకోదా? ఇది బలుపు అనిపించుకోదా? సో ప్రస్తుతానికి ఎక్కడ చూసినా అమెరికాలో ఇంకా ఆందోళన వ్యక్తమవుతూనే ఉన్నాయి. మరింతగా ఈ డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలితో మరింతగా ఇది రెచ్చిపోయే అవకాశం ఉంది. మరింతగా ప్రజలు రోడ్లపైకి వచ్చి మరింతగా ఆందోళన చేపట్టే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఒకసారి ఆందోళనకు సంబంధించి ఆ విజువల్స్ చూద్దాం. ఇక్కడ విజువల్ చూడండి. ఆ విజువల్లో అదొక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. సో ఆ బ్రిడ్జ్ పై నుంచి ఎంతటి స్థాయి చూడండి, ఒక నదీ ప్రవాహం వస్తూ ఉంటే ఏ రకంగా అయితే నది వస్తూ ఉంటుందో ఆ ప్రవాహం మాదిరి కనిపించడం లేదు. అదొక జన సంద్రోహం. అంతటి స్థాయిలో జనం వస్తూ ఉంటే వెరీ ఫ్యూ పీపుల్ అంటూ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఇది ఏఐ జనరేటెడ్ వీడియో కాదు, నిజంగా అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన ఆధారితంగా లైవ్ విజువల్స్, అక్కడ జరిగిన నిరసనకు సంబంధించి లైవ్ విజువల్స్ అవన్నీ కూడా. సో అక్కడ ఆ లైవ్ విజువల్స్లో మనం చూస్తుంటే ఆ జనమంతా ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి ఏ స్థాయిలో వస్తున్నారో అర్థం చేసుకోండి. అంతటి స్థాయిలో అంతటి భారీ జన సంద్రోహం డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకత కనబరుస్తూ ఉన్నారంటే డొనాల్డ్ ట్రంప్కి ఏ స్థాయిలో ఆయనకి ఆ వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది. సో కానీ ఆయన మాత్రం చాలా సింపుల్గా వెరీ ఫ్యూ పీపుల్ అంటున్నాడు. వీళ్ళంతా ఫ్యూ పీపులా? కొన్ని ఇందాక చెప్పాను, లక్షలాది మంది ఆ రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారని చెప్పి. అధికారికంగా ఇంకా లెక్కలు లేవు, కానీ అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు వాళ్ళందరికీ వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి అధికారికంగా లెక్కించడం లేదనంటే ఆ సంఖ్య కోట్ల వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. 1 కోటి జనాభాకు పైగా వారంతా నిరసన వ్యక్తం చేస్తున్నారంటే డొనాల్డ్ ట్రంప్కి ఎంతటి వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది. ఒక్కసారి ఆ లైవ్ విజువల్స్ మీరు గమనిస్తుంటే చిన్న చీమల్లాగా కనిపిస్తున్నారు. అవి టాప్ యాంగిల్ నుంచి తీసిన విజువల్స్. సో దాంట్లో మీరు వచ్చేటువంటి ఆ ప్రవాహాన్ని చూస్తుంటే జన ప్రవాహం కనిపిస్తోంది. కానీ ఆయన మాత్రం వారిపై బురద జల్లుతున్నట్టుగా, చాలా తక్కువ మంది ఉన్నట్టుగా. చూడండి, ఇక్కడ ఏకంగా సభలు సమావేశాలు పెట్టే నో కింగ్స్ అనేటువంటి పేరిట కొంతమంది ప్రసంగిస్తూ ఉన్నారంటే ఆయనకి ఎంతటి వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది. నో కింగ్, రాజవడు లేడు. అందుకే ప్రజలు చెప్తూ ఉంటారు, మాకు రాచరికపు పోకడలు వద్దు, ఒంటెద్దు పోకడలు వద్దు, మోనార్కిజం వద్దు, హిట్లర్లా వ్యవహరించకండి. ఇవన్నీ పదాలు ఊరికే రాలేదు. గతంలో చాలా సంఘటన ఉదాహరణగా తీసుకుంటే వచ్చినటువంటి పదాలు ఇవన్నీ కూడా. సో మాకు రాజవడు లేడు, మాకు కావాల్సింది మమ్మల్ని పరిపాలించేటువంటి పాలకుడు డెమోక్రటిక్ విధానంలోనే మమ్మల్ని పాలించాలి. కానీ రాజులాగా, నియంతలాగా, ఒక నిరంకుశ ధోరణిలో ఒంటెద్దు పోకడలతో మొనార్కిజాన్ని చూపిస్తానంటే డెఫినెట్గా ప్రజల యొక్క ఆగ్రహం ఈ రకంగానే ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్కి ఎంతటి స్థాయిలో అత్యంత అనతి కాలంలోనే, చాలా తక్కువ సమయంలోనే డొనాల్డ్ ట్రంప్కి ఈ స్థాయిలో వ్యతిరేకత ఎదురైంది. సో ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ ఈ స్థాయిలో వ్యతిరేకత ఎదురైనా కూడా ఆయన మాత్రం ఇంకా వెరీ ఫ్యూ అంటున్నారు. వెరీ ఫ్యూ అని చెప్పేటువంటి పదాన్ని వాడుతున్నారు ఆయన. 7th January 2025 ఆయన ఆఫీస్ని అధిరోహించింది. అంటే ఆయన ఆఫీస్కి వచ్చింది. ఆయన రెండవసారి అధ్యక్షుడిగా అధికారులకు వచ్చింది. 7వ తేదీ రిజల్ట్స్ వస్తే 20th రోజున ఆయన మొదటిసారిగా ఓత్ తీసుకున్నారు, అంటే ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. ఇంకా పట్టుమని ఏడాది సమయం కాలేదు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్, ఇది అక్టోబర్. సో ప్రస్తుతానికి ఈ 9 నెలల్లోనే ఇంతటి వ్యతిరేకత ఎదుర్కొన్న ఏకైక అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ముందు వరుసలు నిలిచినట్టుగా కొన్ని మీడియా కథనాలు కూడా వార్తలు రాసుకొస్తున్నాయి. చూడండి, ఇక్కడ జన సంద్రోహం చూడండి, ఎంతటి స్థాయిలో జనం ఉన్నారో అబ్జర్వ్ చేయండి. కొన్ని కోట్ల మంది, నేను లక్షల మంది వరకు ఆగిపోయాను. ఎందుకంటే 50 నగరాల్లో 2600 ప్రాంతాల్లో ఈ నిరసనలు వ్యక్తమవుతున్నాయట. అఫీషియల్గా అక్కడి న్యూయార్క్ టైమ్స్ వార్తా కథలో వచ్చిన వార్తలు ఇవన్నీ కూడా. సో అయితే అక్కడ జన సంద్రోహం మనం చూస్తూ ఉంటే ఎంతటి స్థాయిలో జనం ఉన్నారో చూడండి. ఎందుకు ఈ వ్యతిరేకత?
బర్త్ రైట్ సిటిజన్షిప్ని ఎత్తివేయడం, డోజులు తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగాన్ని కుప్పగూల్చడం, టారిఫ్లు విధించడం, అక్కడి నగరాలకు రాకుండా H1B వీసాల పైన నియంత్రణ విధించడం, తర్వాత ట్రాన్స్జెండర్ రక్షణ కోసం అధికంగా డబ్బులు వెచ్చించే విధంగా ప్రయత్నాలు చేయడం, బిగ్ బిల్ అని తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బందులు గురి చేయడం, ఇన్ఫ్లేషన్కి కారణమవడం, లోపల అక్కడి ప్రజలపైన దాడులు చేయించడం, అక్కడ గన్ కల్చర్ పెరిగిపోవడం. నేను చెప్పింది ఒక భారతీయుడిగా, నేను నిత్యం అక్కడ వార్తలు గమనించే వ్యక్తిగా, జర్నలిస్ట్గా నేను చెప్పినవి 10 అంశాలు ఉన్నాయి. ఇంకా అక్కడ ప్రజల్లో ఎన్నెన్ని అంశాలు ఉన్నాయి, స్థానికంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయో. ఇన్ని సమస్యలు ఉన్నటువంటి సమస్యల వలయంలో అమెరికా ఉంటే నేను ప్రపంచ దేశాలని మొత్తాన్ని శాసిస్తాను, ఆ దేశంలో యుద్ధం ఆపుతా, ఈ దేశంలో యుద్ధం ఆపుతా, అక్కడి యుద్ధాన్ని నేను మొదలు పెడతా, అక్కడ యుద్ధ సామాగ్రి నేను సమకూరుస్తా, అక్కడి పెట్టుబడులు పెడతా. ఇవన్నీ అహంకారం అనకపోతే ఏమంటారు? ఇంకా డొనాల్డ్ ట్రంప్ చాలా ఒంటెద్దు పోకడలతో నిరసన వ్యక్తం చేయడం, ఒంటెద్దు పోకడలతో ఆయన చేసినటువంటి పనులకు ఈ రకమైన నిరసన వ్యక్తం చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో ఒకసారి లైవ్ విజువల్ చూస్తూ ఉంటే ఏ స్థాయిలో డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది. సో ఈ దెబ్బతో డొనాల్డ్ ట్రంప్ పని అయిపోయినట్టేనా? డొనాల్డ్ ట్రంప్ డెఫినెట్గా ఒక బంగ్లాదేశ్ మాదిరిగా, ఒక నేపాల్ మాదిరిగా, ఒక శ్రీలంక మాదిరిగా అక్కడి నుంచి ప్రజలు పరుగులు పెట్టిస్తారా? ఈ సిచ్యువేషన్ చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఒక బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ లాంటి పరిస్థితే డొనాల్డ్ ట్రంప్కి ఎదురు కాబోతుందనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఈ స్థాయిలో when I come across some న్యూసెస్, గతంలో జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి కొంత హిస్టరీ కనుక తీస్తే, గతంలో ఏ అధ్యక్షుడు కూడా, అది బైడెన్ అయినా, అటు ఒబామా అయినా, అంతకంటే ముందు అధ్యక్షులు ఎవరైనా కూడా ఈ స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొన్నటువంటి 47వ అధ్యక్షుడు ఆయన, 47వ అధ్యక్షుడు ఈ స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొన్నటువంటి ఏ ఒక్క అధ్యక్షుడు కూడా లేడట. ఏకంగా పరుగులు పెట్టించే పరిస్థితి కూడా కనబడుతోంది. త్వరలోనే వైట్ హౌస్ కూడా చుట్టుముట్టిన ఆశ్చర్యపోకండి, అధికారిక భవనటువంటి వైట్ హౌస్ కూడా త్వరలోనే ప్రజలు రీచ్ అయ్యే అవకాశం కనబడుతోంది. మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రజల ఆగ్రహంలో, ఈ ప్రజల యొక్క ఆవేదనలో, ఈ నిరసనలో డొనాల్డ్ ట్రంప్ కొట్టుకుపోయే అవకాశం ఉందా? డొనాల్డ్ ట్రంప్కి ఇబ్బందులు తప్పదనిపిస్తోందా? డొనాల్డ్ ట్రంప్కి అటు బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ లాంటి పరిస్థితి తలెత్తే అవకాశం కనబడుతోందా? మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ మీరు కనుక అమెరికా నుంచి వార్తలు చూస్తే మీరు ఏ విధంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, లేదా అక్కడ నిరసనకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? తెలుగువారుగా మీరు అమెరికాలో ఉన్నటువంటి వారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. తెనాలి డబుల్ హౌస్ వెనుపగుళ్ళవారి